వీర సావర్కర్, గాంధీల సాన్నిహిత్యం పైన, సావర్కర్ వ్యక్తిత్వం పైన అనేక విమర్శలు వస్తున్నాయి. నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారికి సావర్కర్ క్షమాపణ లేఖపై సంతకం చేశారని కొందరు విమర్శలను గుప్పిస్తున్నారు. అయితే వీర సావర్కర్పై వస్తున్న విమర్శలలో నిజాలేంటన్నది తెలుసుకుందాం. స్వాతంత్రానంతరం భారత స్వాతంత్ర ఉద్యమం గురించి పుస్తకం రాసేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడింది. టు ద గేట్స్ ఆఫ్ లిబర్టీ అనే పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. అందులో ముందు మాటను భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రచించారు. అంతేకాకుండా ఆ పుస్తకంలో వీర సావర్కర్ రాసిన 2 లేఖలు ఐడియాలజీ ఆఫ్ ద వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, స్వధర్మ అండ్ స్వరాజ్య, ద రాణి ఆఫ్ ఝాన్సీలను కూడా పొందుపరిచారు. సావర్కర్ గారి పేరు ముందు వీర్ అనే అక్షరాన్ని సమితి సభ్యులు ఈ పుస్తకంలో చేర్చారు. వీర సావర్కర్, గాంధీల మధ్య కూడా మంచి సన్నిహిత సంబంధాలుండేవి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సావర్కర్ జీవిత చరిత్రను రాసిన ప్రముఖ రచయిత ధనుంజయ్ కీర్ ఇలా రాశారు: గాంధీ, సావర్కర్ ఇద్దరూ తొలిసారిగా 1909లో విజయదశమి రోజున లండన్లో కలుసుకున్నారు. అక్కడ గాంధీ ఆ రోజు తన ప్రసంగంలో వీర సావర్కర్తో కలిసి కూర్చున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని, భారతదేశానికి వారి త్యాగం, దేశభక్తి అవసరమని ప్రసంగించారు. దీని తర్వాత గాంధీ, సావర్కర్లు రెండోసారి ముఖాముఖి సమావేశం 1927 రత్నాలగిరిలో జరిగింది. అప్పుడు గాంధీ రత్నాలగిరి పర్యటనలో ఉండగా సావర్కర్ను బ్రిటిష్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది. అలాగే సావర్కర్ను మరోసారి గాంధీ ప్రశంసించారు. అప్పుడు సావర్కర్ శిక్షను ఎదుర్కొంటున్న సమయంలో సావర్కర్ నాకు ఒక సోదరుడు లాంటి వాడని, దేశ సంక్షేమానికి వారి అవసరం ఎంతో ఉందని చెప్పారు. అంతేకాదు, వీర సావర్కర్ బ్రిటిష్ వారికి పదే క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. కానీ నిజమేమిటంటే వీర సావర్కర్ పిటిషన్లు తనకు మాత్రమే కాకుండా ఇతర రాజకీయ ఖైదీలందరికీ విడుదల కోసం ప్రభుత్వానికి క్షమాభిక్ష పెట్టుకున్నారు. జైలులో ఉండడం కంటే బయట ఉంటే స్వాతంత్ర్య కాంక్షను ప్రజల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లగలం అని వారు ఆలోచించారు. సావర్కర్ సోదరుల విడుదలపై గాంధీ 2 లేఖలు రాశారు. సావర్కర్కి తనకు మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ సావర్కర్ గొప్ప దేశభక్తుడని ఆయన స్పష్టంగా చెప్పారు. గాంధీ ఆ పిటిషన్లకు తన మద్దతును ప్రకటించారు. సావర్కర్ అనేక మందిని బ్రిటిష్ సైన్యంలో చేర్చారని, అలా చేరడానికి ప్రోత్సహించారని కొందరు చేసే మరో ఆరోపణ. కానీ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గాంధీజీ కూడా అనేక మందిని బ్రిటిష్ సైన్యంలో చేరమని కోరారన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు. 1940లో సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ల మధ్య చర్చలు జరిగాయి. నేతాజీ కాబూల్ నుంచి జర్మనీకి వెళ్లే ముందు తన సహచరులకు ఒక లేఖ రాశారు. అందులో ఈశాన్య ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ సేనలపై దాడి చేయాలనే ప్రణాళిక గురించి రాశారు. అలాగే బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి కార్యాచరణ గురించి కూడా రాశారు. అయితే ఆ లేఖ భారత్లోని ఆయన సహచరులకు చేరనేలేదు. 1948లో ఆ లేఖను ప్యారిస్లో నేతాజీ పెద్దన్నగారైన శరత్ బోస్కు ఆఫ్ఘనిస్తాన్లో ఇటలీ రాయబారిగా పనిచేసిన క్వాత్రోని అందజేశారు. ఆ లేఖలో నేతాజీ మరో ముఖ్యమైన విషయం ప్రస్తావించారు. బ్రిటిష్ సైన్యంలో జరుగుతున్న భర్తీని ఉపయోగించుకుని దేశభక్తులైన, విశ్వసనీయులైన యువకులను సైన్యంలో చేర్చాలని, అవసరమైనప్పుడు వాళ్లే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్లో కూడా ఇలాగే జరిగింది. సావర్కర్ కూడా భారతీయ యువకులను బ్రిటిష్ సైన్యంలో చేరమని ఇందుకోసమే ప్రోత్సహించారా? ఇది నేతాజీ, సావర్కర్ల మధ్య జరిగిన రహస్య చర్చల ఫలితమా అన్న అనుమానాలు తలెత్తిన వేళ ఈ ప్రశ్నలకు ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేసిన ఒక సైనికుడు ఐఎన్ఏ కమిటీకి వ్రాసిన ఒక లేఖలో లభించాయి. ఈ లేఖ బ్రిటిష్ గూఢాచారి విభాగం ఫైళ్లలో ఉంది. తాను సావర్కర్ ఆదేశం మేరకే బ్రిటిష్ సైన్యంలో చేరానని, ఆ తర్వాత ఆయన సూచన ప్రకారమే ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిని అయ్యానని సైనికుడు ఆ లేఖలో వెల్లడించాడు. అయితే ఇలాంటి పత్రాలను తమ రాజకీయ ప్రయోజనాలకు భంగకరం కాబట్టి ఒక పార్టీకి చెందిన వారు వాటిని జాగ్రత్తగా మరుగుపరిచారు. ఇకనైనా నిజాలేంటో బయటకు రావాలని ఆశిద్దాం.